హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు, పండుమిరపకాయ, టమాటాతో చట్నీ తయారు చేసుకోవడం చూద్దాం. ముందుగా ఈ చట్నీ కోసం 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీల్ని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి. లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒకటి పట్టుకొని చూస్తే మనకి దానిపైన ఉన్న లేయర్ వచ్చేస్తే వేగిపోయినట్లు. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇలా అంటే వచ్చేయాలి. అప్పుడే పల్లీలు వేగిపోయినట్లు. ఇప్పుడు వీటిని అన్నింటినీ వేరొక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోండి. ఇక్కడ నేను మినపప్పు యూజ్ చేయట్లేదు, శనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు పండుమిరపకాయలను తీసుకొని కొంచెం చీలుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇలాగే మిరపకాయలన్నీ వేసేస్తే మొహం మీద పేలిపోతాయి. అందువల్ల మనం చిన్న ఘాటు పెట్టుకొని మిరపకాయలు ఎప్పుడు వేయించినా కూడా ఇలాగే చేయండి, లేదంటే మనకి మీదకి వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత. ఇప్పుడు వీటిని నెమ్మదిగా కొంతసేపు 2 మినిట్స్ పాటు వేయించుకోండి. రెండు నిమిషాల తర్వాత వేగిపోయి చూడండి. ఇప్పుడు 6 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలని ఏ విధంగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి కుక్ అయ్యాక అది మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. మెత్తగా అయ్యలేదో ఒకసారి చూద్దాం. చూడండి, మన టమాటా కుక్ అయిపోయాయి. మనం గరిటెతో మెత్తగా చేస్తే అది సాఫ్ట్గా అయిపోతే మెత్తగా అయిపోయినట్టు. ఇప్పుడు దీనిలో మనం 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఈ మధ్యలో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు వేస్తే అది చింతపండు మనకి మెత్తగా అవ్వకుండా అక్కడక్కడ మనకి చింతపండు తగులుతుంది. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే దీని మీద పెట్టేసుకుంటే చల్లారేలోపు చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఆల్రెడీ మనం వేయించుకున్న పల్లీలకి పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసుకొని దీనిలో వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయ రెమ్మలు 5. ఇవన్నీ వేసిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోకండి. ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న టమాటాని, పండుమిరపకాయని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకండి, డైరెక్ట్గా ఇలాగే మిక్సీ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకుంటే ఇలాగా అవుతుంది. వాటర్ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మళ్ళీ వాటర్ వేసుకొని చట్నీలో వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉంటుంది. ఇలా అయితే దోశలోకి బాగుంటుంది. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇడ్లీలోకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 1 రెమ్మ. ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో ఈ తాలింపు గింజల్ని వేసేయడమే. చూసారు కదా, మిరపకాయ పల్లీలో చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా ఏ టిఫిన్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి అయితే గట్టిగా తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.